ఇంటర్మీడియట్లో ఎవరికైతే 900 బిలో వచ్చిన వాళ్ళు ఉంటారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే మీకు మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంది, అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మీకు ఎన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి. సో డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయండి. వేరే ఎంసెట్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఈ దోస్తికి సంబంధించిన డిగ్రీ కోర్సెస్కి సంబంధించింది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అండ్ చాలా మంది ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇంకా చాలా టైం ఉంది కదా మెల్లగా చేసుకుందాం అనుకుంటున్నారు. మీరు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిదండి. సో ఈ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వెబ్ ఆప్షన్కి సంబంధించి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైతే డౌట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, కాలేజ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాంటి కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, టాప్ 10 టాప్ 30, సో ఈ కోర్స్ ఏ కాలేజెస్లో ఉంది, సో ఇలాంటివి డౌట్స్ ఉన్న వాళ్ళు అండ్ గైడెన్స్ కోసం మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి. సో గైడెన్స్ పర్పస్ 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయకండి. మెసేజ్ చేసిన తర్వాత గైడెన్స్ తీసుకున్న వాళ్ళు మీరు కాల్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా. అండ్ ఎవరైతే లైక్ అప్లికేషన్ చేసే ప్రాసెస్లో మిస్ మ్యాచ్ అవుతుంది, సో అలాంటి స్టూడెంట్స్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి, యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఏంది, సో ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ కొంతమందికి పిన్ కావచ్చు, పిన్ జనరేట్ అవుతలేదు, సో ఇలా అప్లికేషన్ ప్రాసెస్లో మిస్ మ్యాచ్ అవుతుంది. కొంతమందికి ఆధార్ వెరిఫికేషన్ లేదు, సో ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అలాంటి ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు దోస్త్ అయ్యే వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలో మీకు నంబర్ ఆఫ్ కాలేజ్ బట్టి అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లేదంటే మీరు మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీ దగ్గర సిస్టమ్ ఉంటే అందులో కూడా మీరు వేసుకోవచ్చు. సో ఎవరికైతే ఇబ్బంది ఉందన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో 900 బిలో అండ్ పక్కా డిగ్రీయే చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో కొద్దిగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టండి. సో మీకు నచ్చినవి పెట్టండి, లైక్ కాలేజ్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, అవి పెట్టిన తర్వాత ఫస్ట్ చాలామంది లైక్ కోర్స్, సో డిగ్రీలో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి అవి తెలుస్తలేదు చాలా మందికి. సో డిగ్రీలో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, సో ఇలా వేరియస్ కోర్సెస్ ఉంటాయి. అందులో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది, సో మీకు బీఏ ఇంట్రెస్ట్ ఉందా, బీకామ్ ఇంట్రెస్ట్ ఉందా, బీఎస్సీ ఇంట్రెస్ట్ ఉందా. సో ఎవరైతే ఈ వీడియో పేరెంట్స్ చూస్తున్నారో ఫస్ట్ మీ స్టూడెంట్స్ కావచ్చు, మీ డాటర్ కావచ్చు, సన్కి ఎలాంటి కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు ఎలాంటి కోర్స్ అంటే ఇష్టమో అది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు బీఏ అయితే బీఏ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ కోర్సు సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత కాలేజెస్. సో ఫస్ట్ కోర్సు, సెకండ్ కాలేజెస్. సో కాలేజెస్ అంటే కొంతమంది మీరు ఉన్న జిల్లాలో చేద్దాం అనుకుంటారు, కొంతమంది లైక్ ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్లో ఉన్న కాలేజ్ మాత్రమే చేద్దాం అనుకుంటారు. కొందరు నిజామాబాద్ ఉంది, నిజామాబాద్లో చేద్దాం అనుకుంటారు. 50% ఆఫ్ స్టూడెంట్స్ అందరు హైదరాబాద్లో ఉండే కాలేజెస్లో చేద్దాం అనుకుంటారు. సో కొద్దిగా హైదరాబాద్లో ఉండే అన్ని గవర్నమెంట్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, ఆటోనమస్ కాలేజ్ కావచ్చు, కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో 50% ఆఫ్ స్టూడెంట్స్ హైదరాబాద్లో చేద్దాం అనుకుంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ జిల్లాలో ఉన్న టాప్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్లో చేద్దాం అనుకుంటారు. సో ఫస్ట్ డిసైడ్ కోర్స్. సెకండ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఏ కాలేజెస్లో చేద్దాం అనుకుంటున్నారు, లైక్ యూనివర్సిటీ కాలేజెసా, గవర్నమెంట్ కాలేజెసా, ఉమెన్స్ కాలేజెసా, ప్రైవేట్ కాలేజెసా, లేకుంటే ఎక్కడ వచ్చినా చాలు నాకు గవర్నమెంట్ కాలేజ్ ఏ జిల్లాలో వచ్చినా సరిపోతుందా. సో ఒకటి క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ తెచ్చుకోండి, కోర్సు, కాలేజ్. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రియారిటీ మీకు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు సింగిల్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా, మల్టిపుల్ కోర్సా. సింగిల్ కోర్స్ అంటే ఓన్లీ బీఏ చేద్దాం అనుకుంటున్నారా, లేదు నాకు బీఏలో సీట్ రాకపోతే బీకామ్ చేద్దాం అనుకుంటున్నా, లేదు బీకామ్లో కూడా రాకపోతే బీసీఏ, లేదంటే బీబీఏ, బీఎస్సీ, సో బీసీఏ, ఇలా వేరియస్ కోర్సెస్ ఉంటాయి. సో మనము ఇంటర్మీడియట్లో ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, హెచ్ఈసీ, మీరు ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎగ్జాంపుల్ మీరు నిజాం కాలేజ్ క్లిక్ చేస్తారు, నిజాం కాలేజ్లో మీరు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. సో అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు సింగిల్ కోర్స్ అయితే సింగిల్ కోర్సే యాడ్ చేసుకోండి. సపోజ్ మీకు సింగిల్ కోర్స్ కాదు, నాకు నిజాం ఎగ్జాంపుల్లో క్యాండిడేట్ నిజాం కాలేజ్ కావాలనుకుంటున్నారు, 900 బిలో, నాకు నిజాం కాలేజే కావాలి అనుకున్న వాళ్ళు బీఏ, ఫస్ట్ మీకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో అన్ని డిస్ప్లే అవుతాయి. అందులో ఫస్ట్ మీరు బీఏ అనుకున్నారు, బీఏ పెట్టండి ఫస్ట్. దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఉన్న కోర్స్ బీకామ్, బీఎస్సీ ఏదైతే మీకు ఇంట్రెస్టెడ్ ఉందో అది పెట్టండి. లేదంటే ఒక అమ్మాయి ఉంది, ఆమె ఫస్ట్ బీఎస్సీ, నాకు బీఎస్సీ చేద్దాం అనుకుంటున్నా, బీఎస్సీకి సంబంధించిన సబ్జెక్ట్ పెట్టండి.
నెక్స్ట్ బీఎస్సీ తర్వాత బీఏ చేద్దాం అనుకుంటున్నా, బీఏ లేదు నేను బీబీఏ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే బీకామ్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే వేరే ఇతర కోర్సెస్ కొన్ని హానర్స్ కోర్సెస్ ఉంటాయి 4 years కోర్సెస్, అలాంటివి చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మీరు సింగిల్ కోర్స్ అయితే ఇంట్రెస్టెడ్ ఉంటే సింగిల్ పెట్టుకోండి. లేదు నాకు ఈ కాలేజ్ కావాలి, నాకు ఈ కాలేజే కావాలి, నాకు ఏ కోర్స్ వచ్చినా అలా అనుకున్న వాళ్ళకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది మంచి కాలేజ్ రావడానికి. ఎందుకంటే ఒక సింగిల్ కోర్స్ అంటే 60 seats మాత్రమే ఉంటాయి. కొన్ని దాంట్లో మెజారిటీ సీట్స్ 60 ఉంటాయి, కొన్నిట్లో 90 ఉంటాయి, కొన్నిట్లో 54, 40 కోర్స్ డిమాండ్ బట్టి ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ అన్ని కోర్సెస్ 60 seats ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఏ ఉంది, బీఏలో సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ ఒక సబ్జెక్ట్ అనుకుందాం, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్లో 60 seats మాత్రమే ఉన్నాయి ఎగ్జాంపుల్. సో తెలంగాణ ఆల్ ఓవర్ ఎవరైతే బీఏ ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ నిజాం కాలేజ్ ఆప్షన్ పెడతారు. ఆ 60 seatsకి మళ్ళీ అందులో రిజర్వేషన్ ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి కొన్ని సీట్స్ ఉంటాయి, ఎస్టీ వాళ్ళకి కొన్ని, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ అన్ని రిజర్వేషన్ ప్రకారంగా 5 seats, 10 seats వాళ్ళ పర్సంటేజ్ బట్టి సీట్స్ ఉంటాయి. సో అప్పుడు మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్, ఎగ్జాంపుల్ ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నాడు, అతను కేవలం 6 seats మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో 60 seatsలో 10% వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, 6 seats వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓపెన్లో ఒక 10 seats, 5 seats ఉంటాయి. అప్పుడు మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీ రిజర్వేషన్లోనే మీకు సీట్ రావాలి, లేకపోతే రాదు. సో అక్కడ మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల, అంటే నిజాం కాలేజ్లోనే బీఏలో ఎక్కువ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేటట్టు ఎక్కువ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ అదొక కాంబినేషన్, లేదంటే ఎకనామిక్స్, హిస్టరీ వేరే, సోషాలజీకి సంబంధించింది, సో సోషల్ సైన్స్కి సంబంధించింది బీఏలో వేరే కాంబినేషన్ పెట్టడం. సో ఇక్కడ ఎవరికైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో మీరు సేమ్ గ్రూప్లో డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఎస్సీ ఉన్నారు, సో బీఎస్సీలో బీజెడ్సీ ఒక గ్రూపు, అంటే డిగ్రీలో బీఎస్సీ బీజెడ్సీ చేస్తా. ఇంకొకటి ఏంది బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, లేదంటే జెనెటిక్స్, మైక్రోబయాలజీ, అలా 3 కాంబినేషన్స్ ఒక కోర్సు. సో అలా మల్టిపుల్ కోర్స్ పెట్టడం వల్ల మీరు ఎన్ని సీట్స్కి ఎలిజిబుల్ అవుతారంటే, సపోజ్ బీఎస్సీలోనే మీరు 3 గ్రూప్స్ని యాడ్ చేస్తారంటే 60, 60, 60 180 సీట్స్కి ఎలిజిబుల్. అంటే మీరు అంతా కాంపిటీషన్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు నేను ఒకటే గ్రూప్కి యాడ్ చేసిన, బీఎస్సీ ఒకటే యాడ్ చేసా, 60 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సో 60 seats ఎక్కడ, 180 ఎక్కడ. సో అందుకే మీరు మల్టిపుల్ కోర్స్ చేయడం, మల్టిపుల్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సింగిల్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సింగిల్ పెట్టండి, నాకు కాలేజీ ఇంపార్టెంట్ అనుకుంటే మల్టిపుల్ కోర్సెస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్, మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఏ, బీఎస్సీలోనే ఎక్కువ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బీబీఏ అనుకోండి 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బీకామ్ అనుకున్న 1 or 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో బీఏ, బీఎస్సీలోనే అక్కడ ఏం చూపిస్తుంది అంటే బీఎస్సీ సిబిసిఎస్ 240 seats, 180 seats, అంటే అక్కడ 3 కాంబినేషన్స్లో ఉంటాయి, 60, 60 seats. సపోజ్ ఎగ్జాంపుల్ బీఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు, బీఎస్సీలో ఒక ఆప్షన్ 4 buckets లాగా కనిపిస్తాయి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. అంటే 4, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆప్షన్ ఏలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉండొచ్చు, ఆప్షన్ బిలో మీకు కంప్యూటర్ సైన్స్ కావచ్చు, లేదంటే వేరే ఫిజిక్స్, కెమిస్ట్రీ, వేరే సబ్జెక్ట్స్ ఇట్లా ఏబిసిడిలో ఉంటాయి. ఆ ఏబిసిడిలో మీరు 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి. ఏ నుంచి ఒక సబ్జెక్ట్, బి నుంచి ఒకటి, సి నుంచి ఒకటి, డి నుంచి ఒకటి. కాకపోతే ఈ 4లో 3 సెలెక్ట్ చేసుకోవాలి. అలా 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదొక గ్రూప్ అవుతుంది. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, లేకపోతే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, అలా డిఫరెంట్ కాంబినేషన్స్ యాడ్ చేస్తే మీరు ఎక్కువ సీట్స్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఒకటే కోర్స్ పెట్టారనుకోండి, మీరు ఆ 60లో మీ క్యాస్ట్లో మీరు తక్కువ మార్క్స్ ఉంటే మీకు రాదు. సపోజ్ ఒక నిజాం కాలేజీలో మీరు 6 to 5 కోర్సెస్ పెట్టారు, పెట్టిన తర్వాత ఫస్ట్ ఏదైతే కోర్స్ పెట్టారో మీకు నచ్చింది అందులో చూస్తారు, మీ కేటగిరీలో మీకు టాప్ ఉంటే మీకు అది ఇస్తారు, లేదు నెక్స్ట్ సెకండ్ చూస్తారు, మీ కేటగిరీలో మీరు మంచి మార్క్స్ ఉన్నాయి మీకు ఇచ్చేస్తారు. అలా ఎక్కువ కోర్సెస్ పెడితే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు, మనకు తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, ఆటోనమస్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు. ప్రైవేట్ కాలేజ్ చాలా ఉంటాయి, ప్రైవేట్లో ఈజీగా సీట్ వస్తుంది. కానీ ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో కావాలి, హైదరాబాదే కాదు మీ సొంత జిల్లాలో కావాలనుకున్నా మీరు ఈ విధంగా పెట్టండి. సో నేను సజెషన్ మాత్రమే ఇస్తున్నా, మీకు ఇష్టం లేకుండా కూడా పెట్టండి అంటలేను. సపోజ్ మీకు కాలేజ్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్
ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో డిగ్రీలో మీరు ఏవైతే తీసుకుంటున్నారో వాటిని ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. అండ్ ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో డిగ్రీ తర్వాత మీరు ఇప్పుడే ప్రాపర్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. లేదంటే మళ్ళీ బీఎడ్ చేసిన తర్వాత పీజీ మళ్ళీ 2 years చేయాలి. సో ఆ 2 years అప్పుడు చేసే బదులు ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవి తీసుకుంటే, లైక్ మ్యాథ్స్ టీచర్ అవ్వాలంటే ఏముండాలి డిగ్రీలో, సోషల్ టీచర్ అవ్వాలంటే ఏముండాలి, మీరు ఫిజికల్ సైన్స్ టీచర్ అవ్వాలంటే ఏముండాలి, బయాలజికల్ సైన్స్ తీసుకోవాలంటే ఏముండాలి, తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్. సో ఇలా మీరు ఏ టీచర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ప్రాపర్గా తీసుకోండి. లేదు నాకు టీచింగ్ వైపే ఇంట్రెస్ట్ అనుకుంటే మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా కాలేజ్ కోర్సు, సింగిల్ కోర్సా మల్టిపుల్ కోర్సా, ఆ కోర్సులో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు ఇస్తే మీరు ఎక్కువ సీట్స్కి ఎలిజిబుల్. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అదే కాలేజీలో ఎక్కువ ఇవ్వడం వల్ల మీరు ఎక్కువ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ ఒకటే కోర్స్ ఇచ్చారు 60 seats, అందులో మీ రిజర్వేషన్ మీ కేటగిరీకి ఎన్ని సీట్స్ అలొకేషన్ అయినాయో వాటికి మాత్రం మీరు ఎలిజిబుల్, మిగతా సీట్స్కి నాట్ ఎలిజిబుల్. సో ఓపెన్లో అయితే ఇలా రాకపోవచ్చు, ఎందుకంటే మనకు తక్కువ మార్క్స్ ఉండడం వల్ల రాకపోవచ్చు. సో ఇవి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ముందే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని అన్ని ఏమేమి కోర్స్ పెడదాం అనుకుంటున్నా, నేను ఇన్ని కాలేజ్ పెడదాం అనుకుంటున్నా, ఈ కోర్సెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, దాని తర్వాత ఇందులో రాకపోతే ఇందులో అయినా వెళ్తా నేను అనుకున్నట్టు ఒక ప్లాన్డ్గా చేసుకోవాలి. సో ఇవి మనకు కోర్సెస్, కాలేజెస్, ఆప్షన్ సబ్జెక్ట్స్ గురించి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్లో మీకు ఎన్ని కాలేజెస్ పెట్టాలి. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, నేను 10 పెట్టాలా, 20 పెట్టాలా, 30 పెట్టాలా. సో మెయిన్ పాయింట్, అందరు టాప్ 10 పెడతారు. సో టాప్ 10 అనేది మినిమం, టాప్ 10 అంటే గ్యారంటీగా అందరు పెడతారు. సో 10 పెట్టిన తర్వాత కనీసం ఇంకా ఎక్స్ట్రా ఒక 20 కాలేజ్ అన్నా పెట్టండి. ఎందుకంటే హైదరాబాద్లో కాంపిటీషన్ ఉంటుంది. హైదరాబాద్లో ఎవరైతే పెడుతున్నారో కనీసం ఒక 20 to 25 పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫేజ్ 1లో రాలేదు, మళ్ళీ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మళ్ళీ అదే ఇప్పుడే పెట్టేసేయండి. ఇప్పుడు పెడితే మీకు అసలు మీ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుంది, ఏ కోర్స్ వస్తుంది అని ఈజీగా తెలిసిపోతుంది. సో మళ్ళీ ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే బదులు ఇప్పుడే అన్ని ఇచ్చేస్తాం అనుకోండి, సెకండ్ ఫేజ్లో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఆప్షన్ రావచ్చు, లైక్ ఇదే మీరు ఏవైతే ప్రియారిటీ ఆర్డర్స్ ఇచ్చారో దాన్నే కంటిన్యూ చేయొచ్చా అని ఒక ఆప్షన్ వస్తే దాన్నే మళ్ళీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ తీసుకుంటుంది. మళ్ళీ కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు నేను ఒక టాప్ 10 పెడతా, ఇందులో రాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఫేజ్ 2లో పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. కానీ పెట్టేదేదో ఇప్పుడే కొన్ని ఎక్కువ ఇవ్వండి. ఎవరైతే 10 కాలేజెస్ అనుకుంటున్నారో 20 పెట్టండి. ఎవరైతే 20 పెడదాం అనుకుంటున్నారో 30 కాలేజెస్ పెట్టండి. సో ఒక 10 కాలేజెస్ ఎక్స్ట్రా పెట్టండి. సో దట్ మనకు తగ్గట్టు మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుంది. సపోజ్ ఫేజ్ 1లో సీట్ రాలేదు, సో ఫేజ్ 2లో ఎక్కువ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలని ఒక క్లారిటీ వస్తుంది. సో +10 కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఎవరైతే 900 బిలో వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కాలేజెస్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అండి. సో కాలేజ్ మనకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ఇప్పుడు నిజాం కాలేజ్ ఉంది. నిజాం కాలేజ్ అనేది యూనివర్సిటీ కాలేజా, గవర్నమెంట్ అటానమస్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ప్రైవేట్ ఎయిడెడా, ఆ ఇన్ఫర్మేషన్ తెలవాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెబ్ ఆప్షన్ యాడ్ కాదు. ఎందుకంటే ఇది చాలా టఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఒక్కొక్క వెబ్ ఆప్షన్కి మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్, ఆ కాలేజ్ యూనివర్సిటీ ఏది, హైదరాబాద్లో చేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీ నేమ్, అదే వరంగల్లో చేయాలంటే కాకతీయ యూనివర్సిటీ. సో ఇలా ఎవరైతే మనకు కోటి ఉమెన్స్లో వేద్దాం అనుకుంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, ఆ విధంగా మీకు చూపిస్తుంది. సో ఆ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీ తెలవాలి. సెలెక్ట్ టైప్ అండ్ మీడియం. సో అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్, అటానమస్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజా అది. నెక్స్ట్ మీడియం. సో మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ మీడియమే ఉంటారు మోస్ట్లీ. సో మీరు ఈ డిగ్రీ కోర్స్ మీరు తెలుగు మీడియంలో చేద్దాం అనుకుంటారా, ఇంగ్లీష్ మీడియమా, సో అది చూస్ చేసుకోవాలి. సో మోస్ట్లీ అన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ నేమ్, ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఏ కాలేజ్, సో అక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఏదైతే అటానమస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్నారు, అటానమస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్ని కనిపిస్తాయి. అందులో మీరు ఏది పెడదాం అనుకుంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ బేగంపేట అనుకున్నారు, బేగంపేట అని క్లిక్ చేయండి. దాని తర్వాత కోర్సెస్ అవైలబుల్, ఆ కాలేజ్లో 2025లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అన్ని చూపిస్తుంది. ఆ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తుంది. కొన్నిట్లో 60 ఉంటాయి, కొన్నిట్లో 54, 30 సీట్స్ ఆ విధంగా ఉంటాయి. ఆ సీట్స్ కూడా చూసుకోవాలి, మనకి ఎంత సీట్స్ ఉన్నాయి, మన రిజర్వేషన్ ఎన్ని ఉంటాయి, అవన్నీ తెలిసిపోతాయి మనకు. సో కోర్సు అవైలబుల్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేస్తారు. అది ఒక్క వెబ్ ఆప్షన్ ఒకటి యాడ్ చేసిన తర్వాత ఆ కాలేజ్ ఫీజు ఎంత ఉంది అంతా చూపిస్తుంది. సపోజ్ మీకు ఫీజు ఎట్లా తెలుసుకోవాలంటే ఆ కోర్స్ యాడ్ చేయగానే మీకు రైట్ టాప్లో మీకు ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది ఇయర్లీ,
అదంతా కనిపిస్తుంది, అది చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఎవరైతే బీఎస్సీ వాళ్ళు ఉన్నారో మీరు, ఎవరైతే నెట్ షాప్ కావచ్చు, ఎక్కడైనా బయట కావచ్చు, మీ సిస్టంలో వేసుకుంటున్నారో మీరు బీఏ కావచ్చు, బీఎస్సీ, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆప్షన్ ఏలో ఎన్ని ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆప్షన్ బిలో ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ సిలో ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ డిలో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఆప్షన్ సబ్జెక్ట్ మీకు నచ్చిన యాడ్ చేయండి. కొంతమంది ఒకటే యాడ్ చేస్తారు, ఒకటే యాడ్ చేస్తే 60 సీట్స్కి ఎలిజిబుల్, అక్కడ 180 సీట్స్ 240 సీట్స్ ఉంటాయి. సో అవి తెలుసుకోకపోతే మీకు లాస్ జరుగుతుందండి. సపోజ్ మీకు నచ్చింది ఒకటే కోర్స్ ఉంది, నేను ఇందులోనే చేస్తాను అనుకుంటే ఓకే, కానీ నాకు ఏదైనా పర్లేదు అనుకుంటే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ 4లో ఓన్లీ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటే బేసిక్, ఎవరికైతే అర్థమైతలేదో డిగ్రీలో 3 మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిఈసి, హెచ్ఈసి ఎలా అయితే ఉంటుందో డిగ్రీలో మనం 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 అనేది ఇప్పుడు వెబ్ ఆప్షన్లో ఇవ్వాలి. ఆ 3 ఇచ్చే ప్రాసెస్లో ఆప్షన్ ఏలో 1 or 2 ఎక్స్ట్రా ఉంటాయి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద ఇందులో రాకపోతే ఇందులోనే వెళ్తా అనుకున్న వాళ్ళు ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. సో ఉన్న దాంట్లోనే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో సిబిసిఎస్ అని కనిపిస్తుంది, అందులో 120 సీట్స్, 240, 180 సీట్స్ అని ఉంటాయి. సో 60, 60, 60 3 కోర్సెస్ ఉంటాయి. అందులో 240 ఉంటే 4 కోర్సెస్ ఉంటాయి, 120 ఉంటే 2 కోర్సెస్ ఉంటాయి. అంటే 60, 60 ఒక కోర్స్ అన్నమాట. నెక్స్ట్ బీఎస్సీ సిబిసిఎస్ అంటే బీఎస్సీలో ఎగ్జాంపుల్ 240 చూపిస్తే అందులో 4 కోర్సెస్ ఉన్నట్టు. ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ ఒకటి, బీఎస్సీ బీటీజెడ్సీ ఒకటి, అట్లా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఎట్లా తెలుస్తాయి, మనకు ఆప్షన్ ఏ, బి, సిడి అని ఉంటాయి, అందులో మీకు కనిపిస్తాయి. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. మరీ లేట్ పెట్టుకోకండి. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో మీరు కనీసం రోజు కొన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజు ఒక 5 కాలేజెస్, రేపు ఒక 5 కాలేజెస్, అన్నీ ఒకటేసారి చేయకపోయినా మీరు కొన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు బయట వెళ్ళేవారు కావచ్చు, ఎవరన్నా కొన్ని కాలేజెస్ అని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకటే రోజు కూర్చొని అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అందులో డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీకు నచ్చని కోర్సెస్ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి వెబ్ ఆప్షన్స్కి ఇదంతా ప్రాసెస్ చేయాలి, అందుకే టైం పడుతుంది. సో ఎక్కువ కాలేజెస్ పెట్టే వాళ్ళు తొందరగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, మరీ లేట్ చేయకండి. సో ప్రతిదానికి వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, దాన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీ కింద అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ వస్తుంది. సో అప్డేట్ చేస్తే మీరు ఏవైతే యాడ్ చేస్తారో అవి అప్డేట్ అవుతాయి. సో ఎవ్రీ 5 మినిట్స్కి 10 మినిట్స్కి అప్డేట్ బటన్ కింద నొక్కండి, సో దట్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని సేవ్ అవుతాయి. అండ్ ఎవ్రీ 15 మినిట్స్కి లాగౌట్ అయిపోతుంది. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ దోస్త్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసేటప్పుడు లాస్ట్ వెబ్ ఆప్షన్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అది అప్డేట్ అయిన తర్వాతనే మళ్ళీ వేరే కాలేజ్ చేయండి. ఒక్కొక్కసారి మీరు హర్రీలో ఆ వెబ్ ఆప్షన్ యాడ్ చేయరు, ఆ కాలేజ్ డైరెక్ట్ వేరే కాలేజ్ యాడ్ ఇస్తారు, ఆ కాలేజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రతిరోజు మీరు మీకు నచ్చిన కాలేజ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మనకు పైననే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే ప్రింట్ వెబ్ ఆప్షన్ అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని ప్రియారిటీ ఆర్డర్లో ఏమేమి పెట్టారు, ఏ కాలేజ్ పెట్టారు, ఏ ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు కనిపిస్తే అవి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్. సో దట్ మీకు ఎంతో ప్రియారిటీ వచ్చింది ఫేజ్ 1లో. సో ఇప్పుడు మీరు 1 by 1 యాడ్ చేస్తారు. ఒక్కొక్క వెబ్ ఆప్షన్స్కి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో తొందరగా వెళ్ళి వెబ్ ఆప్షన్స్ వేసుకోండి. సో ఇప్పుడు ఫేజ్ 1లో మెయిన్గా మీకు చూసేది ఇంటర్మీడియట్ మార్క్స్ తర్వాత మీ కేటగిరీ, సో మీ క్యాస్ట్లో ఎంత కాంపిటీషన్ ఉంది, మీకు ఎన్నో వెబ్ ఆప్షన్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, ఎంత ఫీజు ఉంది, అన్నీ మనకు సీట్ అలాట్మెంట్ రోజు మనకు వెబ్సైట్లోనే వస్తుంది. సో వెబ్సైట్లో మీ టీఎస్ దోస్త్ ఐడి ఎంటర్ చేసి మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పెట్టిన వెబ్ ఆప్షన్లోనే సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఒక 5-6 కాలేజ్ పెట్టి నాకు సీట్ రాలేదంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కేవలం 5 కాలేజెస్ పెట్టారు. ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల మీ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుంది ఒక ఐడియా వస్తుంది ఫేజ్ 1లో. సో అలా ఎక్కువ పెట్టండి. సో సీట్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లో సీట్ రాలేదనుకోండి అంటే ఫేజ్ 1లో సీట్ రానట్టు, మళ్ళీ ఫేజ్ 2లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ నచ్చింది అనుకోండి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సో మ్యాండేటరీగా అందులోనే వెళ్ళాలని అవసరం లేదు. ఆన్లైన్ సెల్ఫ్ అంటే హోల్డ్, ఈ సీట్ నేను హోల్డ్ చేసుకుంటా. ఫేజ్ 2లో దీనికన్నా బెటర్ కాలేజ్ పెట్టాలి. ఫేజ్ 2లో మంచి కాలేజ్ వస్తే ఇది డిలీట్ అయిపోతుంది, ఫేజ్ 2లో ఉన్నది.
ఫేజ్ 2లో ఉన్నది ఉంటుంది. సో ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, ఫేజ్ 3లో మీకు సీట్ వస్తుంది. ఫేజ్ 2 వెళ్ళిపోయి ఫేజ్ 3లో వస్తుంది. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫేజ్ 3 తర్వాతనే కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇవ్వాలి. సపోజ్ నాకు ఫేజ్ 1లో మంచి రాలేదు, ఫేజ్ 2లో మంచి లేదు, ఫేజ్ 3లో మంచి రాలేదు, నేను స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తా అంటే అన్ని మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఇప్పుడు ఈ బీ ఫార్మసీ వాళ్ళు, ఎంసెట్ రాసిన వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. సో ఇందులో అన్న మంచి కాలేజ్ ఇటు వెళ్దాం లేదంటే అటన్నే వెళ్దాం అనుకునే వాళ్ళు రెండిట్లో ఉంటారు. సో ఫేజ్ 3 తర్వాత ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కన్నా ఫేజ్ 3 తర్వాత ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి. సో మంచి బెటర్ కాలేజ్ కోసం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత స్పెషల్ ఫేజ్ కోసం మీరు వెయిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయండి. సో వెబ్ ఆప్షన్స్ లైట్గా తీసుకోకండి. మీరు పెట్టిన ప్రియారిటీ ఆర్డర్లోనే మీ కేటగిరీలో మీకు మంచి మార్క్స్ ఉంటే ఆ కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా 1 by 1 చెక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు ఏదో ఒక సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది డిగ్రీలో. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత రిమైనింగ్ సీట్స్ అన్నిటికీ ఒక స్పెషల్ ఫేజ్ అయితే పెడతారు. సో అది ఇంకా మనకు అఫీషియల్గా డేటా లేదు కానీ పెడతారు. ఎందుకంటే వేరే కోర్సెస్ అందరూ ఇందులోనే ఉంటారు డిగ్రీ దోస్తులని. సో వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు కాబట్టి నిజంగా డిగ్రీ చేసే వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు కొంతమంది ఎంసెట్ వాళ్ళకు 990, 980 కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజాం కాలేజ్ వచ్చింది, వాళ్ళు ఫేజ్ 3 వరకు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు, ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు సీట్ని, కానీ కాలేజ్కి వెళ్ళరు. ఫేజ్ 3 తర్వాత మ్యాండేటరీగా సీట్ కావాలంటే కాలేజ్కి వెళ్ళాలి కానీ వెళ్ళరు. సో ఆ సీట్ వేకెన్సీ కింద వస్తుంది. అప్పుడు స్పెషల్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇస్తే అప్పుడు మీకు నచ్చితే ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా కౌన్సిలింగ్ ఫేజ్ ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. సో ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మీకు ఏమన్నా దోస్తులు ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా, ఏమన్నా అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సో అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.